ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్ని రోజులు అవాకులు చవాకులు చేసిన బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని కవిత అన్నారు. నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని, ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉంటారనే విశ్వాసం తనకు ఉందని కవిత స్పష్టం చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎంతో మహిమగల నీలకంఠేశ్వరుని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. విష్ణుదేవుడికి విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మరీ ప్రత్యేకించి మా నిజామాబాద్ పట్టణంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో చాలా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కార్తీక మాసంలో ఏదో ఒక రోజు క్రమం తప్పకుండా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకునేటటువంటి అదృష్టం నాకు లభించింది. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి మంచి రోజు. ఈ రోజు మరి వచ్చి మొత్తం టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఇక్కడ అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం నా దృశ్యంగా నేను భావిస్తా ఉన్నాను. మరి నీలకంఠేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు కూడా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గణేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మేయర్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నీలకంఠేశ్వర స్వామికి రథం ఉండాలని మా ఎస్టిమేట్తోని పనులు సాగుతూ ఉన్నాయి. భక్తులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ఆ పనిని సక్సెస్ చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫు నుండి తన వంతుగా సహకారం అందించి రథం కోసం గాని, ఆలయంలో యాగశాల గాని, ఇతరత్ర పనులన్నిటి కోసం కూడా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా త్వరలో అవన్నీ పూర్తి చేసుకుంటామనే విశ్వాసం నాకు ఉన్నది. అదేవిధంగా ఇవాళ మీరు చూసినట్టయితే ఈ మంచి కార్తీక మాసంలో నిన్నటి రోజు అద్భుతమైనటువంటి రిజల్ట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ మునుగోడు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు అవాకులు చెవాకులు పేలినటువంటి అనేక మంది నోర్లు మూతపడేలాగా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మరీ ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు పలకడం మునుగోడు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నల్గొండలో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టినాం. ఇక ముందు తెలంగాణలో ఏ ఎలక్షన్ అయినా, వేరే చోట ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా కేసీఆర్ గారి పక్షాన ప్రజలు ఉంటారనేటటువంటి విశ్వాసం నాకున్నది.